బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిట్ విచారణకు కేసీఆర్ రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి నందినగర్కు రానున్నారు. నందినగర్ నివాసంలోనే సిట్ విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావు, పలువురు ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యారు. ఇక న్యాయవాదులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ అయితే పిలుపునిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, మంత్రి కేసీఆర్ రేపు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. నందినగర్ నివాసంలోనే సిట్ విచారణ ఉండబోతోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, ముఖ్య నేతలుగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా రాజ్యసభ మాజీ ఎంపీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్యతో పాటు జైపాల్ యాదవ్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ రావు సైతం సిట్ విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే అభియోగంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదైంది. దీనిపై తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు అంశంపై హరీష్ రావు ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఊరట తెచ్చుకున్నారు. ఇక ఇదే అంశంపై గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎవరి ఫోన్లు అయితే ట్యాప్కు గురయ్యాయో వారిని గుర్తించి వారిని పిలిచి సిట్ గతంలోనే విచారించింది, వారి స్టేట్మెంట్ రికార్డు చేసింది. అదేవిధంగా ఎవరు అంటే ఫోన్ ట్యాపింగ్లో ఎవరు కీలక పాత్ర పోషించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ అధికారులను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై సస్పెన్షన్ వేటు వేసి వారిని జైలుకు పంపారు. ఆ తర్వాత వారు బెయిల్పై విడుదలై ప్రస్తుతం బయట ఉన్నారు. వారిని కూడా సిట్ విచారించి వారి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసుకుంది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని అంతటికి సంబంధించి విచారణ చేస్తూ విచారణలో భాగంగా దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశాలను బట్టి బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలను విచారణకు పిలుస్తున్నామంటూ సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతం ఈ సిట్కు హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సిట్కు సంబంధించి కేసీఆర్కు ఇంతకుముందే నోటీసులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా నామినేషన్ల ప్రక్రియను పరిశీలించాల్సి ఉంటుంది. ఏ ఫారాలు, బి ఫారాలు అందించాల్సి ఉంటుంది కాబట్టి తనకు సమయం కావాలంటూ కేసీఆర్ కోరారు. దీంతో నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు రెండవసారి వచ్చి ఇంటి గోడకు నోటీసులు అంటించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి ఎర్రవల్లి నివాసంలో అంటే ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో చర్చించారు. అదేవిధంగా లీగల్ టీం మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో కూడా చర్చించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీంతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత సిట్ విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొన్న సిట్ నోటీసులు ఇచ్చినప్పుడు కొంత సమయం కావాలంటూ సిట్కి కేసీఆర్ రిప్లై ఇస్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానంగా తాను ప్రస్తుతం ఎర్రవల్లి నివాసంలో ఉంటున్నాను, మీరు నాకు నోటీసులు పంపాలనుకుంటే ఇక్కడికి పంపవచ్చు, విచారణ కూడా నా వయసును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చేసుకోవచ్చు అంటూ కూడా కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. కానీ సిట్ అందుకు నిరాకరించింది. ప్రస్తుతం కేసు విచారణ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నడుస్తోంది కాబట్టి నందినగర్ నివాసం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంది. ఒకవేళ నందినగర్ నివాసంలో విచారణ వద్దనుకుంటే హైదరాబాద్ నగర పరిధిలో మీరు కోరుకున్న చోట విచారణ చేస్తామంటూ కూడా పోలీసులు ఇచ్చినటువంటి లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి అన్ని సంప్రదింపులు జరిపిన తర్వాతనే కేసీఆర్ సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే ఫోన్ ట్యాపింగ్ అంశంపై చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎట్లాంటి ప్రమేయం ఉండదు, ఇంటెలిజెన్స్, ఎస్బీ వ్యవస్థలు వాటంతటా అవి పనిచేస్తూ ఉంటాయి, వారు సమాచారం సేకరించి ప్రభుత్వానికి అందజేయడమే వారి పని, వారు ఏ విధంగా సమాచారం సేకరిస్తారనేది మా పరిధిలో అంశం కాదంటూ కేసీఆర్ దీన్ని కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు సిట్ మాత్రం ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో గత ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి వారి పాత్ర ఉందంటూ తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఆరోపణలు చేసింది, అభియోగాన్ని మోపుతూ కేసు నమోదు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో
రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు, సినీ ప్రముఖులతో పాటు జడ్జిలు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారో వారిని గుర్తించి వారి ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని వాడుకొని ప్రత్యర్థి పార్టీల కదలికలను దెబ్బతీయడంతో పాటు రీసోర్సెస్ను పట్టుకోగలిగారనేది ప్రధాన అభియోగంగా ఉంది. అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగినటువంటి ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆరోపించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ అన్ని అంశాలు ఫోన్ ట్యాపింగ్ అంశం ద్వారానే బయటకు వచ్చాయనేది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రేపు సిట్ విచారణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతోంది. ముఖ్యంగా సిట్కు అంటే సిట్ అధికారిగా ఉన్నటువంటి ఏసీపీ వెంకటగిరికి కేసీఆర్ రాసిన లేఖలో ప్రస్తుతం నేను సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి నివాసంలో ఉంటున్నాను, నాకు నోటీసులు పంపాలన్నా విచారణకు రావాలన్నా అక్కడకు రావాలంటూ లేఖలో పేర్కొన్నప్పటికీ నందినగర్ నివాసానికి వచ్చి ఇంటి గోడకు నోటీసులు అంటించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి నోటీసులు రాత్రిపూట ఇవ్వడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ ప్రభుత్వ చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలు అంటూ దాన్ని తప్పుపట్టారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇదే అంశాన్ని చెప్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ అంశం పేరుతో, సిట్ పేరుతో, విచారణల పేరుతో కాలయాపన చేస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా రేపు కేసీఆర్ నందినగర్ నివాసంలో సిట్ విచారణకు హాజరవుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరినీ అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలకు సమాచారం అందింది. రేపు తెలంగాణ భవన్కు క్యాడర్ రావాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పిలుపునిచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. రేపు ఉదయం కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకునే అవకాశం కనపడుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ ఉంది కాబట్టి సిట్ విచారణ ఎన్ని గంటల పాటు జరుగుతుంది అనే దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా కేసీఆర్కు ఉన్నటువంటి వయసు, అనారోగ్యం దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ కోరుకున్న చోటనే విచారణ చేస్తామంటూ సిట్ ఇప్పటికే స్పష్టం చేసింది. గతంలో హరీష్ రావు, కేటీఆర్ అదేవిధంగా సంతోష్ రావును విచారించినప్పుడు దాదాపు 7 గంటల పాటు సిట్ విచారించింది. కేసీఆర్ విచారణ అంతసేపు ఉండకపోయినా దాదాపు ఒక గంటన్నర 2 గంటల పాటు మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాధినేతగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమైనా ఆదేశాలు ఇచ్చారా, కేసీఆర్ పాత్ర ఎంత మేరకు ఉంది, ప్రభుత్వానికి సంబంధించి దీనికి ప్రభుత్వానికి నేరుగా ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కేసీఆర్ను ప్రశ్నించే అవకాశం కూడా మనకు కనపడుతుంది.